నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 777 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 17, 2020, టైం వచ్చేసరికి 7:15 PM అవుతుంది. ఇప్పుడు వరకు నేను న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 10 అండ్ 10i రెండు ఫోన్స్ని ఏప్రిల్ 21వ తారీఖు ఇండియాలో అయితే లాంచ్ చేయబోతుంది. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12:30కి అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు, తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేశారు లాక్డౌన్ కారణంగా. మళ్ళీ 21వ తారీఖు అయితే వీటిని లాంచ్ చేయబోతున్నారు. 20వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం మనకి కొన్ని సర్వీసెస్ నడిపే అవకాశం ఉందని చెప్పేసి లాక్డౌన్ 2.0 అని చెప్పేసి మనకి కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో మేబీ ఇప్పుడు వీళ్ళు కొరియర్ సర్వీస్ కూడా నడుపుతున్నట్టున్నారు. ఒకవేళ కొరియర్ సర్వీసెస్ నడిస్తే వీళ్ళు సేల్ కూడా వీటిని తీసుకొని రావచ్చు. ఇంక ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే నార్జో 10 మీకు ఇంతకుముందే లాంచ్ అయిన ఫోన్స్ ఏవి, కాకపోతే ఇండియాకి అయితే వీళ్ళు వేరే పేర్లతో తీసుకొని వస్తున్నారు. నార్జో 10 వచ్చేసరికి రియల్మీ 6i ఏదైతే గ్లోబల్గా లాంచ్ అయింది దాన్ని నార్జో 10 పేరు మీద తీసుకొని వస్తున్నారు. రియల్మీ C3 ఇండోనేషియా వర్షన్ని నార్జో 10గా ఇండియాకి అయితే తీసుకొని వస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. నార్జో 10లో చూసుకుంటే మీకు రియల్మీ C3 లాగా ఉంటుంది ఫోన్, కాకపోతే రెండు చేంజెస్ అయితే ఉంటాయి. దీనిలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ మ్యాక్రో కెమెరా ఒకటి యాడ్ చేశారు నార్మల్ డెప్త్ సెన్సార్తో పాటు. అండ్ ఇంకో చేంజ్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది నార్జో 10లో. ఈ రెండు మీకు రియల్మీ C3లో ఉండవు, నార్జో 10లో మీకు ఇవైతే ఉంటాయి. ఇంకా నార్జో 10 గురించి మాట్లాడుకుంటే ఇది సేమ్ మీకు రియల్మీ 6i ఏదైతే లాంచ్ చేశారో తెలిసిందే. మీకు దాని స్పెసిఫికేషన్స్ కూడా HD డిస్ప్లేతో వస్తుంది, అది కూడా మీడియాటెక్ G80 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ. సేమ్ అదే ఫోన్ నార్జో 10గా తీసుకురాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఫోన్స్ మేబీ మనకైతే రావు, ఎందుకంటే మనకి లాక్డౌన్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఎప్పుడో పంపించారు వాళ్ళు, ఎప్పుడైతే మనకి లాక్డౌన్ స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ లాంచ్ అప్పుడే పంపించారు. కాకపోతే అవి కొరియర్లో స్ట్రక్ అయిపోయినాయి, డెలివరీ అయితే అవ్వలేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అన్బాక్సింగ్స్ అయితే మన దగ్గర నుంచి అయితే. కాకపోతే అన్బాక్సింగ్స్ అయితే ఇండియాలో అయితే మీకు వస్తాయి కొన్ని, ఎందుకంటే కొంతమందికి డెలివరీ అయితే అయిపోయినాయి ఫోన్స్. సో వాళ్ళైతే మేబీ అన్బాక్సింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ మన దగ్గర ఫోన్ వెళ్ళదు అన్బాక్స్ చేయడానికి అయితే. వాళ్ళు కాల్ చేస్తారు, రియల్మీ కాల్ చేసి చెప్పింది అదే. కొంతమంది అయితే అన్బాక్సింగ్స్ వస్తాయి, మీరు ఫీల్ అవ్వకండి అని చెప్పేసి. కొంతమంది ఎవరికైతే కొరియర్స్ రాలేదో వాళ్ళందరూ ఫోన్ చేసేది చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎప్పుడు వస్తే ఈ ఫోన్స్. లాక్డౌన్ ఒకవేళ సడలింపిస్తే 20 తర్వాత కొరియర్స్ వచ్చే పని అయితే, ఒకవేళ వస్తే అప్పుడు అన్బాక్సింగ్ చేసేది చూపిస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్మీ నోట్ 9 గురించి మాట్లాడుకోవాలి. రెడ్మీ నోట్ 9 కూడా TE అనే సర్టిఫికేట్ అయితే పొందింది. రెడ్మీ నోట్ 9లో చూసుకుంటే సేమ్ ఇది రెడ్మీ నోట్ 9 Pro డిజైన్లోనే కనిపిస్తుంది. మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్తో రాబోతున్నట్లుగా. ఫ్రంట్ మీకు ఇది ఫుల్ HD డిస్ప్లే 6.53 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దీనిలో కూడా మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రంట్ వస్తే 13 మెగాపిక్సెల్ కెమెరా తోటి 5020 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఐఆర్ బ్లాస్టర్తో కూడా రాబోతున్నట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రెడ్మీ నోట్ 9కి సంబంధించి అయితే ఉంది. ఇది మనకి నార్జో 10కి పోటీ అని చెప్పొచ్చు. నార్జో 10 మేబీ దీనికన్నా కొద్దిగా తక్కువ రేట్ ఉండొచ్చు, ఎందుకంటే అది HD డిస్ప్లేతో వస్తుంది, ఇది వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ రేట్లో వీళ్ళు తీసుకొని రావచ్చు రెడ్మీ అయితే. చూద్దాం మరి. ఇది కూడా మనకి సమ్మర్లో అయితే వస్తుంది, మేలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు రెడ్మీ నోట్ 9. అండ్ మేలోనే మనం పోకో F2 కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. పోకో F2 గ్లోబల్ లాంచ్ మేలో ఉండబోతున్నట్లుగా షామీ షా అని చెప్పేసి ఇతను లీక్ స్టార్ అనమాట, షామీ గురించి లీక్స్ అయితే ఇస్తూ ఉంటాడు, ఇతను చెప్తున్నాడు. అండ్ ఇతను చెప్తున్న ప్రకారం పోకో F2 రెడ్మీ K30 Pro అనే చెప్తున్నాడు. కాకపోతే మన మన్మోహన్ ఎవరైతే ఉన్నారో పోకో ఇండియా జనరల్ మేనేజర్, ఆయన చెప్తున్న ప్రకారం అయితే రెడ్మీ K30 Proని ఇండియాకి పోకో F2గా తీసుకురావట్లేదని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో, ఎప్పుడు తీసుకొని వస్తారు పోకో F2ని. మ్యాక్సిమం అయితే సమ్మర్లోనే దీన్ని కూడా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి iQOO Neo 3కి సంబంధించి iQOO Neo 3 ఇప్పటి వరకు మనకి టీజర్స్ రిలీజ్ చేశారు, కానీ అసలు ఈ ఫోన్ ఎలా ఉంటుందో లుక్ అయితే మనకు తెలియదు. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది మీకు ఫోన్ అయితే. ఇది అఫీషియల్ ఇమేజ్ iQOO అయితే రిలీజ్ చేసింది. 23వ తారీఖు ఈ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో బ్యాక్ సైడ్ ఈ ఫోన్ చూస్తే సేమ్ మనకి iQOO 3 లాగా కనిపిస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది. ఇప్పటివరకు వీళ్ళు టీచ్ చేసిన స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 144 రిఫ్రెష్ రేట్తో రాబోతుంది, ఇది ఎక్కువ టీచ్ చేస్తున్నారు. అండ్ UFS 3.1 స్టోరేజ్తో రాబోతుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతుంది, 5G సపోర్ట్తో రాబోతుంది. ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే టీచ్ చేస్తున్నారు. చూద్దాం ఫోన్ ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. ఇండియా కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు iQOO Neo 3 అయితే. నెక్స్ట్ మనకి యూట్యూబ్లో మనకి కొత్త అప్డేట్ రాబోతుంది. సో ఈ అప్డేట్లో వీళ్ళు వ్యూ కౌంట్ని చేంజ్ అయిపోతున్నారు. ప్రజెంట్ మనకి వ్యూస్ చూస్తే మిలియన్స్ ఇట్లా కనిపిస్తుంటాయి కదా, దాన్ని వీళ్ళు లక్షల్లోకి కోట్లలోకి అయితే చేంజ్ అయిపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో వ్యూ కౌంట్ ఇప్పుడు మనకి కోట్లలో అండ్ లక్షల్లో అయితే కనిపిస్తూ ఉంది. కొంతమంది అయితే వచ్చినట్లు కూడా చెప్తున్నారు అప్డేట్ అయితే. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒకవేళ వస్తే అప్డేట్ యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేయండి. సో రాకపోతే మాత్రం వెయిట్ చేయండి, తొందరలో అయితే మనం ఇట్లా వ్యూ
కౌంట్ అయితే చూడొచ్చు లక్షల్లో కోట్లలో యూట్యూబ్లో. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వ్యాక్యూమ్ క్లీనర్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. వ్యాక్యూమ్ క్లీనర్ ఇది తెలిసిందే, ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 17,999 రూపాయలు పెట్టారు. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇండియాకి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మీకు ఇది నార్మల్గా మన ఇల్లు చిమ్ముతుంటాం తుడుస్తుంటాం, 2 పనులు ఇది చేయగలదు. 2-in-1 అని చెప్పొచ్చు. 2-in-1 స్వీపింగ్ కి మాపింగ్ కి రెండింటికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది సెల్ఫ్ ఛార్జింగ్ అయితే అవుతుంది, అదే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటుంది. మీరు డాక్ అక్కడ పెట్టేసి ఛార్జింగ్ డాక్, ఒకవేళ ఛార్జింగ్ తక్కువ ఉంటే వెళ్ళి అదే ఛార్జింగ్ అయితే అదే చేసుకుంటుంది. అండ్ అదే తిరుగుతూ ఉంటుంది. దానిలో 12 సెన్సార్స్ ఉంటాయి. ఏదైనా అడ్డొస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కంప్లీట్గా మొత్తం రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది. అండ్ దీనిలో సక్షన్ కూడా పవర్ఫుల్ ఉంటుందని చెప్తున్నారు. 2100 పాస్కల్స్ ప్రెజర్ లెవెల్స్ ఉన్నట్లు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది మొత్తం ఇంట్లో డస్ట్ని ఇట్లాంటి వాటన్నిటిని ఇది తీసుకుంటుంది లోపలికి. ఫస్ట్ స్వీప్ చేసిన తర్వాత మాప్ చేస్తుంది, అంటే క్లీన్ చేస్తుంది మొత్తాన్ని. సో ఇట్లా ఇది మీకు రూమ్ని క్లీన్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. కాకపోతే రూమ్ క్లీన్ చేయడానికి మనకి 18,000 రూపాయలు మీరు ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 27,900 రూపాయలు మాత్రమే. కీబోర్డ్కి ఇది ఐప్యాడ్కి ఉపయోగిస్తుంటారు మ్యాజిక్ కీబోర్డ్, యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్. సో ఒకవేళ మీరు ఐప్యాడ్ ప్రోకి మ్యాజిక్ కీబోర్డ్ తీసుకోవాలనుకుంటే ఇంత ప్రైస్లో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. యాపిల్కే సాధ్యం ఇట్లాంటి ప్రైస్లో అయితే పెట్టడం. అండ్ ఇంకా ఐఫోన్ SE 2020 గురించి మాట్లాడుకుంటే మొత్తం ఇది 3 వేరియంట్స్లో వస్తుంది. ఒక వేరియంట్ ప్రైస్ మనకి లాంచ్ రోజు తెలిసింది 64GB మోడల్ ఇండియాలో 42,500 రూపాయలు అని చెప్పేసి. మిగతా వాటి ప్రైజెస్ చూసుకుంటే 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 47,800 రూపాయలు. అండ్ 256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 58,300 రూపాయలు దాకా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది ఎప్పుడు సేల్కి తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లాక్డౌన్ అయిన తర్వాత మనం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. విషయం OnePlus నుంచి OnePlus 8 Proకి ఫస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్డేట్లో చాలా వరకు ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఫస్ట్ మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది దీనిలో. అండ్ దాంతోపాటు చాలా వరకు బగ్స్ ఫిక్స్ చేశారు. OnePlus బుల్లెట్ వైర్లెస్ జెడ్ ఏదైతే ఉన్నాయో ఇయర్ ఫోన్స్ డాల్బీ అట్మాస్తో కలిసి ఇంటిగ్రేట్ చేశారు. సో మీకు ఇంకా సౌండ్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది వాటిలో. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి లైవ్ క్యాప్షన్స్ యాడ్ చేశారు. సెట్టింగ్స్ యాక్సెసిబిలిటీలో లైవ్ క్యాప్షన్ ఫీచర్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే లైవ్లో మనం మాట్లాడడానికి వీడియోకి క్యాప్షన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు OnePlus 8 Proలో కూడా మనకి లైవ్ క్యాప్షన్స్ ఫీచర్ అయితే వచ్చింది. ఇట్లా చాలా వరకు ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే ఇంప్రూవ్ చేస్తారు. కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేసి అప్డేట్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా OnePlus 8 Pro చైనాలో ఈరోజు సేల్కి అయితే తీసుకొని వచ్చారు. OnePlus చెప్పిన ప్రకారం అయితే ఒక్క నిమిషంలోనే వీళ్ళు 100 మిలియన్ యువాన్ రెవెన్యూ జనరేట్ చేసినట్టే చెప్తూ ఉన్నారు ఫస్ట్ సేల్లో OnePlus 8 Pro చైనాలో. OnePlus 8 Pro చైనా ప్రైస్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి అమెరికా డాలర్స్తో కంపేర్ చేస్తే. OnePlus 8 చైనా ప్రైస్ చూసుకుంటే $565 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 43,000 రూపాయల దాకా ఉంటుంది. ఇంకా OnePlus 8 Pro ప్రైస్ వచ్చేసరికి $762 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 58,000 రూపాయల దాకా ఉంటుంది. సో ఇదే ప్రైజెస్లో దగ్గర మనం ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 8 ప్రైస్ వచ్చేసరికి 40,000 నుంచి 45,000 మధ్యలో ఉండొచ్చు. OnePlus 8 Pro ప్రైస్ వచ్చేసరికి 55,000 నుంచి 60,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా OnePlus ఒక టీజర్ రిలీజ్ చేసింది. వీళ్ళు వీబాయ్ అకౌంట్లో ఒక బాక్స్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక బాక్స్ ఈరోజు తీసుకొస్తున్నామని చెప్పేసి. దాని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది అసలు లాంచ్ చేశారు లేదో కూడా తెలియదు. అసలు అదే ఫోనో కూడా తెలియదు. అది ఫోనా లేకపోతే వేరే ప్రోడక్ట్, దీని గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ దాని గురించి ఏమైనా అప్డేట్ చేస్తే వాళ్ళు రేపు టెక్ న్యూస్లో మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా OnePlus 8 Lite గురించి మాట్లాడుకుంటే OnePlus 8 Lite యాక్చువల్గా అయితే OnePlus 8 Proతో పాటు లాంచ్ చేయాలనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఏదైతే మనకి వైరస్ ఉందో దాని ఎఫెక్ట్ వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసినట్లయితే చెప్తున్నారు. ఆన్లీక్స్ అయితే చెప్తుంది. ఆన్లీక్స్ మంచి సంస్థ, లీక్స్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే సమ్మర్లో మనం OnePlus 8 Lite అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తుంది. OnePlus 8 Lite అయితే కార్డ్స్లో అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే వస్తుంది. OnePlus 8 Lite అయితే ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ 2021 జూలై వరకు అన్ని ఆఫ్లైన్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో అన్ని ఈవెంట్స్ అయితే ఫేస్బుక్ సంబంధించి ఆన్లైన్లో వీళ్ళు కండక్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మాకు వాట్సాప్ నుంచి వాట్సాప్ గ్రూప్ కాలింగ్ పార్టిసిపెంట్ కెపాసిటీని పెంచబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ 4 అయితే గ్రూప్ కాలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ కాలింగ్లో. ఇప్పుడు ప్రజెంట్ అందరూ క్వారంటైన్లో ఉంటున్నారు, అందరూ వీడియో కాల్స్లో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దీన్ని 6 లేదా 8 మంది వీడియో కాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాట్సాప్ అప్డేట్లు తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారో దీన్ని. నెక్స్ట్ మనకి ఆరోగ్య సేతు యాప్ గురించి తెలిసింది. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసింది. 50 మిలియన్ డౌన్లోడ్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ప్లే స్టోర్లో. అండ్ ఈ యాప్కి సంబంధించి కొంతమంది సెక్యూరిటీ అనలిస్టులు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే దీనిలో సెక్యూరిటీ పరంగా అయితే ఏం చర్యలు తీసుకోలేదు, ఈజీగా డేటా
డేటా మొత్తం లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు చెప్తుంది. ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం అయితే ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు పాయింట్స్ రేస్ చేస్తారో అవన్నీ ఫిక్స్ చేశాము. సో సెక్యూరిటీ పరంగా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి కోవిడ్-19 ట్రాకర్ లిస్ట్లో చూసుకుంటే ఇండియా ఇప్పుడు మనకి 18th ప్లేస్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అమెరికా కొనసాగుతుంది. 18th ప్లేస్కి ఇండియా అయితే వచ్చింది. ఇండియాలో 13,835 కేసులు నమోదైన ఇప్పటి వరకు 452 మంది దాకా చనిపోయారు. అదే మనం అమెరికా చూసుకుంటే 6,78,210 కేసులు, 34,641 మంది చనిపోయారు ఇప్పటి వరకు అయితే. సో ఇండియాలో అయితే లాక్డౌన్ ఉన్నా కానీ మనకి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. పబ్లిక్ కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బయటకు వెళ్తున్నారు చాలామంది. అండ్ ఎవరు ప్రజెంట్ అయితే మాట అయితే వినట్లేదు. ఎంత లాక్డౌన్ విధించినా కానీ ప్రజెంట్ ఇప్పుడు May 3 వరకు తర్వాత ఇంకా లాక్డౌన్ విధించినా కానీ కేసెస్ అయితే ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి. సో దీన్ని ఆపాలంటే మాత్రం ఒకటే సొల్యూషన్, ప్రపంచవ్యాప్తంగా ఒకటే సొల్యూషన్ ఏంటంటే మెడిసిన్ రావాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి మెడిసిన్ కనుక్కుంటే కానీ అందరూ బయటపడే ఛాన్స్ అయితే లేదు అసలు. అందరం దేవుని అదే కోరుకుందాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి మెడిసిన్ అండ్ వ్యాక్సిన్ ఈ రెండు వస్తే మాత్రం మనం బతకడానికే ఛాన్స్ ఉంటుంది. అది కనుక్కోవడం లేట్ అయ్యే కొద్దీ మనకి ప్రాణాలు అయితే పోతూనే ఉంటాయి ఈ వైరస్ వల్ల. ఇది ఓవరాల్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.